హలో ఎవ్రీవన్. ఎక్కడి నుంచి వస్తారో ఏమో తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు శనివారం రోజు ఉదయాన్నే వచ్చి వెంకటేశ్వర స్వామి స్వరూపాన్ని నీకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చాయనుకుంటూ ఇంటి ముందరకు వచ్చి చెప్పుకుంటూ వచ్చాడు. అయ్యో పెద్ద మనిషి కదా, భిక్షం ఇచ్చి వెళ్ళి పొమ్మందాము అనుకున్నాను, కానీ నా ముఖం చూడగానే ఎన్ని చెప్పాడో చూడండి. 5,000 రూపాయలు వసూలు చేశాడు ఈరోజు నా చేతి నుంచి. అంటే కాళ్ళు రెక్కలు పొంగులు, కళ్ళు ముగ్గులు, తల తిరుగులు, ప్రతి ఆడబిడ్డకి ఇక ఎదలి రంగం ఎదలని ఎదకపోతుంది. ప్రతి ఆడబిడ్డ నెలకొకసారి ఇంటికి గేటు అయిపోయి గేటులో కూడా తరచు లేదు. గేటుకు ముంచన్న ఎదకుండా మైలు అయిపోయాయి. మైలలో 2 రకాలు అయిపోయి గేటు జరిగే టైంలో కొత్త కడుపులో నొప్పి ఏమ్మ కాళ్ళు రెక్కలు పొంగులు. తెల్లని మనిషికి కరివేగా కాలిపోతుంది కదా నీ ఒళ్ళంతా. అప్పుడు లేదమ్మా కానీ ఒక మాట, మీ అమ్మలు నాన్నలు భర్త నుంచి అత్తమామలు అవకాశాలు పెద్దవాళ్ళు కొలిచే దేవుడు ఇక 3 నామాల దేవుడు. 2వ దేవుడు శంకరుడు శివుడు. 3వ దేవుడు శ్రీ సాయిరాం బాబా. మధ్యలో హనుమాన స్వామి ఆంజనేయుడు. అనగా 5వ దేవుడు ఇంటికి భాగవతుడు దుర్గమ్మ తల్లి ఉంటుంది. దుర్గమ్మ తల్లి ఇంట్లో అమ్మవారు 3 ఉన్నారు ఇంట్లో. నేను చెప్పిన దేవుళ్ళు ఉండాలంటేనా వాళ్ళు కంటికి కనిపించరా, కనిపిస్తారు. కర్మ తెగాల చనిపోవాలి, పిల్ల పాపలతో మనం సంతోషంగా ఉండాలంటే ఆ దేవుళ్ళు పిచ్చోని అవతారం సాధు రూపకం సన్నాసి చేసిన దేవుడు. నీ ఎత్తొచ్చిన ఈ అవతారంతో వచ్చి దేవుడు నీ కర్మ తీసేస్తానన్నారు. కానీ ఇప్పుడేం లేదు, మీరు కొన్ని పాటించే రోజులుగా ఆదివారం అమాస రోజు పిల్లలు కట్టండి, బండ మీద పోవద్దండి. ఆదివారం అమాస టైంలో శుక్రవారం ఇంకో డబ్బు బయటకు వెళ్ళొచ్చు. సోమవారం శనివారం నీసు పెట్టండి. మంగళవారం కొత్త సొమ్ములు కొత్త సొత్తులు తీసే రావచ్చు. మంగళవారం నల్ల బట్ట ఒంటి మీద వేయచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళినా మీ సారు ఏదైనా ఒక పనికి వెళ్ళినా మీతో రూయి దొస్తులు వాళ్ళు బయటకు వెళ్ళచ్చు. అమ్మగారింటికి అష్టదరిద్రాలు, అత్తగారికి 3 లక్ష్మీదేవి, మీ కావుతో 100 వేలు. కానీ ఒక విషయం కలగారు, ఇప్పుడు పెద్దవాళ్ళు కళ్యాణ లగ్నం కానీ అనుకున్న వ్యవహారం మీకు జరిగింది మరుగరాదు. చెడు సంబంధం ఆగమైంది, మంచి సంబంధం శ్రీరామచంద్రుడి భర్తగా పేరయ్యారు. ఏమైనా నీకు పిల్లలు అరడగిన పిల్లలు, అరడగిన లేదు. లీస్టులో 3, కుదురులో 2. అర్థమైందమ్మా? లీస్టులో 3, ఇప్పుడు ఉండేది 2. ఎన్నున్నాయి పిల్లలు చెప్తే 2 కొమ్మలు ఉన్నాయి అమ్మగారు. కానీ ఒకటి సన్న వయసులో ముఖ్యమ లాంటి కడుపుల పెట్టుకుని గంటల ప్రకారం కష్టపడి ఆశుపత్రిలో డెలివరీలోని పానం అన్న కూడా ఏమ్మ. 2వది భార్య భర్త మంచిగా బతుకుంటే పొలమగాని ఒట్టి నిండా మీ నిండా పడి ఇగో ఇప్పుడున్న భార్య భర్తలు ఇంత పండగ అయ్యేది ఒకప్పుడు. అది కూడా అయిపోయినా కుటుంబానికి పెద్ద మనిషి మీ భర్త కన్నా నీకన్నా మీ ఇద్దరికి పెద్ద మనిషిరా. ఆపతిలో పెద్ద మనిషి, కన్ను మనిషి, అందరికీ పెద్ద మనిషి. ఏమ్మ మీ ఇంటి ఆయన బడ్డీ గంధము చెప్పారు. ఏమ్మ ఇప్పుడు కడుపు ఉండే కొమ్మ 2 కదా, 2 కొమ్మలలో ఒక కొమ్మ పాలు తాగే తప్పుడు ఉన్న పసిబిడ్డ, ఒక ఆపతి గంధం కూడా కట్టారు ఒక పసిబిడ్డ మీద. ఏమ్మ చేతిలో డబ్బు నష్టం అయిపోయాయి. ఇప్పుడు ఏమి లేదు నాన్న, మీరు ఏ పని చేసినా లక్షకారి భక్తు భిక్షకారులు పొందుతుంది. ఇంటిలో డబ్బు నిలవదు, చేతిలో పైసా ఆడదు, పిల్లల మీద ఏడుపులు, పెద్దల మీద ఆపతులు. కానీ 5 రోజులు చుట్టాలు దూరం అవుతుందని మీరు ఏ పని చేసినా లక్షకారి భక్తు నాన్న భిక్షకారులు పొందుతుంది. నిజం తల్లి కానీ పిల్లలు పానాలు మంచిగా ఉంటే పెద్దల పానాలు మంచిగా, పెద్దల పానాలు మంచిగా ఉంటే పిల్లల పానాలు మంచిగా. ఇరుగురు విచారింటే చేతిలో 10 రూపాయలు ఉండదు. ఏమ్మ కానీ ముంద దృష్టి నీ ఒంటి నిందా, నరగోస ఇంటి నిందా. ఈ 2 కర్మలు మీ ఇంటి మీద లేవు, మీ పైన ఉండే నడవాలి. కానీ ఇప్పుడు మీద ఒక మాట ఇస్తా, మగ శృంగారం ఉండాలి, 2 శృంగారం లేదు. అంటే అర్థమేమి? కాళ్ళు రెక్కలు మందులు, కళ్ళు మధ్యులు, తలకాయలు పురుగులు, ఎదలు వెంగులు, గేటు మైల కవులు, ఎడమ కొడి భాగము వచ్చి తెల్ల ఉండే మనిషి నాన్న కరివేగా కాలిపోతా ఉంది కదా. ఆ విధంగా ఎవరంటే అబద్ధంగా కవులలో నీ ఏదో పని చేసి నైట్ పంపుకొని పొద్దున పైకి లేస్తే 3 ఏళ్ళ ముచ్చిన మనక్కడికి భార్య భర్త కూడా సంతోషం ఉండదు. నువ్వంటే నేను ఇంకా నేనంటే నీకు మనసాన్నట్టు జరిగిపోతున్న ఆవుబాగున్నట్టే ఉంటుంది. ఒక టైం సంతోషంగా ఉంటుంది. నిజమన గారు ఒక టైంలో కూతులాట, ఒక టైంలో నవ్వులాట. అది అంతా ఇప్పుడు కరెక్ట్ లేదు అమ్మగారు. ఇప్పుడు ఏం లేదు చెప్తాను, ముంద దృష్టి మంది వరకు మెరగోసం ఉంది ఆ కుటుంబం పైన. ఇప్పుడు ఆ పేరు ఇంటి మీద లేదు, పిల్లల మీద లేదు, నీ సాగు మీద లేదు, నీ పైన ఉండి నేను నీ జీవితానంతా ఇగో నశించి చేస్తా ఉంది. నేను చెప్పిన ఈ నడదృష్టి మీద మన కంపౌండ్ ఇంటికి రమ్మంది, ఒక కాసు పాము దొరుకుతుంది ఇంటికి రమ్మంది.
చెప్పిన తర్వాత 5,000 రూపాయలు ఇయ్యమ్మా, నీకు ఒక మంచి యంత్రం వేస్తాను, నువ్వు అష్ట ఐశ్వర్యాలతోని సుఖ సంతోషాలతోని వర్ధిల్లుతావు, నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పాడు. కానీ నాకు వాటి మీద అసలు నమ్మకం లేదండి. తలరాత మీద ఏది రాసుంటే అదే జరుగుద్ది కదా. ఇలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ నేనైతే అస్సలు నమ్మనండి. కష్టాన్నే నమ్ముకొని ఉంటాను నేను. ఈ వీడియో మొత్తం చూశారు కదా, ఇంతకు మీకు ఎలా అనిపించింది? వీళ్ళు నిజంగానే వచ్చి మనకు మంచి చేస్తారా, లేదంటే మన దగ్గర డబ్బులు నొక్కడానికే ఇలాంటి పనులని చేస్తారా? ఎప్పుడైనా మీ ఇంటి ముందలకు ఇలాంటి వాళ్ళు వచ్చారా? వచ్చినప్పుడు మీరు అడగక ముందుకే మీకు జాతకం అనేది చెప్పారా? ఇలా అష్ట ఐశ్వర్యాలు మీ ఇంటి ముందుకు వస్తాయి, ఒక యంత్రం కట్టుకోమని చెప్పారా? చెప్పినట్లయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మర్చిపోకుండా.